చక్రాన్ని చుట్టేసిన ఒక యాత్రికుడు ఈ రోజు మన జబర్దస్త్ స్టేజ్ మీదకి వచ్చాడంట. అసలు ఎవరైనా ఎందుకు వచ్చాడు ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు along with its team. అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోతే ఇజ్జత్ పోతది అది పోతే ఇంకోతొస్తది. ఈ మళ్ళీ నేను సందీప్ని కాదు, నేను ఇక్కడ మేనేజర్ని. ఏమయ్యా ఆ కెమెరాలు తీయండి అన్ని జరగండి బయటకెళ్ళండి అందరూ. హాయ్ అండి, నేను మీ ప్రపంచ యాత్రికుడు. నేను శిశులు ఇద్దరు వచ్చామండి ఈ రోజు జబర్దస్త్ చూసా. ఎన్నిసార్లు ఆపుతారు? వాళ్ళు ఆపి మీరు ఆపి వాళ్ళు ఆపి మీరు ఆపి. ఇంతకు ఎవరు నువ్వా? నేను ప్రపంచ యాత్రికుడు అన్వేషి బయటకు వెళ్ళి కెమెరాలు మూసేసి. సార్ మీరు ఇంత కామెడీ చేస్తున్నారు కాబట్టి మమ్మల్ని ఆపేస్తున్నారు సార్. మీరు చేయడం ఆపేస్తే మీరు కంటిన్యూ అవుతాం. ఒక్కసారి అరే ప్రపంచ యాత్రికుడు ఈ రోజు జబర్దస్త్ స్టేజ్ మీదకి వచ్చేసాడు. శిశులే, నా చైనీస్ సిరీస్ లన్నీ చూసావా? ఆ చైనీస్ సిరీస్ లన్నీ హిట్ అవడం వల్ల ఆ చైనీస్ గుంట ఎత్తుక్కుంటూ ఇక్కడికి వచ్చేసింది. షీఈ్ ఆల్సో చైనీస్. హలో, నేను చైనీస్ కాదు, కొత్త యాంకర్ సిరి హనుమంత్. ఇదిగో హనుమంతు, ఆ యాంకరింగ్ జస్ట్ 1 month, తర్వాత వేరే వాళ్ళ వంతు. ఇది నా సంస్థానం, నన్నెవడ్రా కదిపేది? అది సంస్థానం కాదు, సంసారం. బాగా చేసామనుకో ఉంటది, లేదనుకో విడాకులు ఇచ్చి పంపించేస్తారు. ఆల్రెడీ ఒక అమ్మాయికి విడాకులు ఇచ్చారు, పాపం చుట్టూ తిరుగుతుంది. సో హాయ్ అండి ప్రపంచ యాత్రికుడు శిశులే. ఈ లైట్లన్నీ చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? లైట్ ఆన్ లో ఉంటే నాకేం తెలుస్తుంది, లైట్ ఆపితే తెలుస్తుంది. ఇది మొత్తం జబర్దస్త్ స్టేజ్. ఇక ఈ రెండు ఉన్నాయి కదా, ఇవి జబర్దస్త్ లో బ్లాస్ట్లు అంటారు శిశులే. బ్లాస్ట్ల విషయం పక్కన పెట్టేది ఇది సెట్. ఈ సెట్ మీద ఏ ఆర్టిస్ట్ యాక్టింగ్ చేసినా వాళ్ళ జీవితం సెట్ కాదని ఓవర్ యాక్షన్ చేస్తే నెక్స్ట్ షెడ్యూల్ కట్. ఎందుకంటే నన్ను చూస్తున్నారు కదా. ఈ రోజు జబర్దస్త్ జనాలు చూస్తున్నారంటే శిశులే ఒక ఇద్దరు ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు లేకపోతే అసలు జబర్దస్త్ చూడరు. వాళ్ళిద్దరు నీకు చూపిస్తాను. దాదా శిశులే, అమ్మ నీకు అత్తగారు అవుతారు. నమస్తే. తెలుగు రాదు కాబట్టి ఎట్టపట్ట అలా మాట్లాడి బూతులు అనుకుంటారు. నమస్తే అత్త కోళ్ళ పిల్ల. ఇగో మన ఇద్దరం కష్టపడి ఒక మనవాడిని ఇచ్చామనుకో అమ్మకి బొలబొల ఆడుతా తెలుసా అమ్మ. మొన్న నేను బంగ్లాదేశ్ లో టూర్ చేస్తున్నప్పుడు ప్రపంచ యాత్రికుడు గారు అమ్మ ఎలా ఉందని అడిగాను. వెంటనే ఫోన్ చేసి వైజాగ్ లోనే మా అమ్మకి ఫోన్ చేసి ఎలా ఉన్నావంటే ఆ అమ్మ కాదు ఇంద్రజమ్మ ఎలా ఉందని అడుగుతా. మొన్న ఆస్ట్రేలియాలో టూర్ చేస్తున్నాను. ఒక కంగారు జంతువు కంగారుగా పరిగెట్టుకుంటూ నా దగ్గరికి వచ్చి అమ్మ ఎక్కడ అని అడిగింది. అది జంతువు కదా, తెలుగు అమ్మ ఎలాగుందా. ఇతను ఎవరో తెలుసా? ఆటగాడు. నేను జీవితాంతం చల్లగా ఉండాలని దించండి సార్. కంగారు పడకండి, తెలుగు రా దీవించండి అంటుంది అంతే. సార్ నేను కలకాలం పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని ఆశీర్వదించండి. నువ్వు అంత దగ్గరకు ఉంటే ఆయన పిల్లలతో నువ్వు హ్యాపీగా ఉంటావు, మళ్ళీ బికారంలో తిరగాలి అలా ఇటు. అర్థమైందా? మనం ఈ రోజు త్వరగా ఈ టూర్ అవగొట్టుకుని 6 గంటలకల్లా ఇంటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే 6 తర్వాత జనరేటర్లు ఉండవు, ఆపేస్తారు. మళ్ళీ నీ టార్చ్ లైట్ వేసి ఎత్తుకోవాలి. నువ్వు ఎక్కడ ఉన్నావా? నువ్వు కనపడవు టార్చ్ లైట్ లేకపోతే. లైట్ వేస్తే కనబడతాడా? నాకు ఒక డౌట్, ఏంటి? నువ్వు చదువుకున్నావా? అవును చదువుకున్నాను. చదువుకోవడం వల్ల నీకు ఏమైనా యూస్ ఉందా? ఎందుకు ఈ రోజు నేను 90 దేశాలు తిరిగి 132 ఆటలు ఆడానంటే ఇంత పెద్ద ఆటగాడిని ఏంటంటే దానికి చదివే కదా కారణం. మీరు కూడా చదువుకోండి. చదువుకుంటే మంచి మలేషియా వచ్చి సింగపూర్ వచ్చి ఆటలు ఆడుకోవచ్చు. అందుకని చదువు అనేది మరీ ఇంపార్టెంట్. నేను 3 నెలలు కష్టపడితే 1.5 కోటి సంపాదించానండి. కానీ సిసిలి 1 నెల కష్టపడింది 6 కోట్లు సంపాదించింది. సిసిలి కష్టాన్ని మనం తక్కువ చేయం. ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రావెలింగ్ లో నేను ఎక్కడైనా అలసిపోతే కూర్చోబడిపోతాను. కానీ సిసిలి అలవతాం చేస్తా అంతే. మరి ఇప్పుడు టీమ్ లీడర్లు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోతాయి. టీమ్ లీడర్లు వచ్చేస్తున్నట్టున్నారు చూడు. హాయ్ సిసిలి, చూసావు కదా టీమ్ లీడర్లు అందరూ వచ్చారు. ఆటగాళ్ళు అందరూ ఆటగాళ్ళ. ఇతను మంచి ఊపులో ఉన్నప్పుడు లాస్ట్ టైంలో ఆటగాడు అందరితో ఆడుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఇతనితో ఆడుకుంటున్నారు. ఇతను తెలుసా నీకు? సిసిలి మనం ఈజిప్ట్ టూర్ చేసాం గుర్తుందా? పెద్ద పెద్ద పిరమిడ్లు ఉన్నాయా? ఏ సంవత్సరంలో వచ్చాయి చెప్పు? 1972. ఆ సంవత్సరం కంటే ఒక సంవత్సరం ముందే వచ్చాడు.
గట్టిగా గాలితో ఆ పిరమిడ్ ఇటు నుంచి అటన్నా జరుగుతాయేమో గానీ ఇతను ఇంచు కూడా జరగట్లేదు తెలుసా? ఏమండి మీ టీం పేరేంటి? చంటి చలాకి అంటే చలాకి. అంత చలాకి అన్నప్పుడు స్టేజ్ మీద నీరసంగా చేస్తే ఎలా చెప్తా? మరి తర్వాత ఈ టీం దగ్గరికి వెళ్ళాలి. రమేష్ అన్న నువ్వు బావి గారి ఇంటికి వెళ్ళు. బాబీ నువ్వు రమేష్ గారి ఇంటికి రా. నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండు, నేను మీ ఇంట్లోకి వస్తాను. ఈ టీం గురించి చెప్పాలంటే ఇది టీం కాదు సార్, ఒక ఊరు. వచ్చేటప్పుడే విలేజ్ ఒక 40 మందిని తెచ్చుకుని వస్తాడు. 20 మంది పైన ఉంటారు, 20 మంది కింద ఉంటారు. ఇతను ఫస్ట్ ఇండస్ట్రీకి డైరెక్టర్ అయిదామని వచ్చాడు. కన్ఫ్యూజ్ అయిపోయి ఆర్టిస్ట్ అయిపోయాడు. ఇతను ఎంత కన్ఫ్యూజ్ అయ్యాడంటే ఇతను చేసే కన్ఫ్యూజన్ స్కిట్లకి ఆయన ఇవ్వాల్సిన 9 ఏమో ఈవిడ ఇచ్చేస్తుంది, ఈవిడ ఇవ్వాల్సిన 10 ఏమో ఆయన ఇచ్చేస్తుంది. అంత కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఈ టీం దగ్గర ఉన్నావు అనుకో, మీది ఏ దేశం? ఇండియా. చూసా నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇండియా కదే బాబు, ఈజిప్ట్ దాదా. కరెంట్ అంటే ఎలక్ట్రిసిటీ, నేను చేస్తే పబ్లిసిటీ. సవక, ఈ టీం మొత్తం సవక. ఒక 10 మందికి 20 మంది వచ్చేంత సవక. ఇలా స్కిట్ చేస్తే ఖచ్చితంగా అరుపులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళే అరుచుకుంటారు, వాళ్ళకి వాళ్ళే కొట్టుకుంటారు. ఇక మనం హోమ్ టూర్ అయిపోయింది కాబట్టి మన దేశం వెళ్ళిపోతాం. సరేనా? మీరు అందరూ కొంచెం ఇలా వెనక్కి వెళ్ళిపోయి చెప్తాను. శిష్లీ నువ్వు ఎడుతున్నావా? లేదు, ఎవరో ఇటు వస్తున్నారు. ఒక్క నిమిషం ఆగు, ఇంకా జబర్దస్త్ సెట్లో ఎవరు ఉండిపోయారు ఇలాగే ఎడుతున్నారు. ఇట్లా వెళ్ళరా. అయ్యో ఇట్లా మన పాత యాంకరు. ఏమ్మా ఎందుకు ఎడుతున్నావు? నాకి తీసేశారు. నీకు తీసేసారని ఎడుతున్నావు. ఒకసారి తీస్తే నువ్వు ఎంత ఎడుతు, నేనెంత ఏడవాలి? అయ్యే పట్టించుకో. నీకు ఒకటి చెప్పనా, మంచి విషయం చెప్పనా? ఇప్పుడు నువ్వు యాంకర్ అవుతావని అనుకున్నావా? అనుకోలేదు కదా, అయిపోయావు. అలాగే తీసేస్తారని మాత్రం అనుకున్నావా? అలాగే వెళ్ళిపోద్ది అంతే. ఇది మన వాళ్ళు టేక్ ఈజీగా వెళ్ళిపోవాలి. నేను లండన్ టూర్ చేస్తున్నా, టూర్కి వస్తావా? నువ్వు డ్రోన్ కెమెరాలు పోయి నువ్వు నా బ్యాగ్ పోయి సరిపోదు. అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోతే ఇజ్జత్ పోతది అది పోతే ఇంకోతొస్తది ఎలాగొన్నా వేటి చాలా రోజుల తర్వాత వచ్చేసినావు. నేను బాగా లేటి గొంట ఇలా మాట్లాడేస్తుందా? ఏటే గుంటడు ఎలా చేసేసాడు? నా నేటి చేసినా పర్లేదు కానీ నువ్వు మాత్రం సరిగ్గా చేయగొంట. లేకపోతే మన సీటు మనం పట్టుకుపోతాం. సూపర్ అసలు. సో మీ స్కిట్ ఎలా ఉందో జడ్జెస్ అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఇంద్రజ మ్యామ్. ఒకప్పుడు మనకు ఆది గారు చేసేవారు స్కిట్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్, మాట్లాడుతూనే ఉండేవారు. అన్ని పంచులు కౌంటర్లు ఇస్తూ మాట్లాడుతూనే నాన్ స్టాప్ ఉండేవారు. మీ స్కిట్ చూస్తే నాకు అట్లా అనిపిస్తుంది. చాలా సెన్సేషనల్ ఒక పాయింట్ తీసుకున్నారు, చాలా బాగా అది ప్రొజెక్ట్ చేశారు. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. కృష్ణ భగవాన్ సార్ మీకు ఎలా అనిపించింది స్కిట్? నాన్ స్టాప్ నూకరాజ్ అంటే నిజంగా సార్థక నామదేవుడు అయ్యో. నాన్ స్టాప్ మాడుతూనే ఉన్నాం. తన్మయ కౌలించుకోవడం అన్ని బాగున్నాయి. బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.